డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్నన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్షపూరితంగా వివరించారో మనకందరికీ తెలుసు. వారు చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మనసు అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అనేక మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని పెట్టిన విషయాన్ని మనం చేస్తాం.